గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఇన్నాళ్ళు అణిగిమణిగి ఉన్న ఆవేశం, ఆక్రందన ఒక్కసారిగా పెళ్ళుబికినట్టు కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ కొఠారికి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. హైదరాబాద్ వచ్చిన సంజయ్ కొఠారిని వీడియో కాన్ఫరెన్స్లో కూర్చోబెట్టి మరీ విజయవాడ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ పీకేసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అంటే అంత ఆషామాషిగా ఉంది, అడిగితేనే చేస్తామా అనడం ఎవరికీ మంచిది కాదు. ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చాం. ఇవాళ ప్రజల ఆశల్ని వమ్ము చేయడం అనేది ఏ రకంగానూ మంచిది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఇన్నాళ్ళు మాట్లాడలేదు కదా అని చెప్పేసి దాన్ని అలుసుగా తీసుకోవద్దు. ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాజధాని నిర్మాణం అన్నారు, రాజధాని నిర్మాణానికి సహకరించట్లేదు. ఏ రకంగానూ ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడం లేదు. అప్పుల పాలవుతున్న రాష్ట్రాన్ని మరీ చోద్యం చూసినట్టు చూస్తున్నారు. రెవెన్యూ లోటుకు సంబంధించి కనీస ఆర్థిక సాయం కూడా చేయడం లేదు. ఇది ఏ రకంగానూ పద్ధతి కాదు. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి పెట్టకపోతే ప్రజలు క్షమించరు అని పరోక్షంగా రాజకీయపరమైన హెచ్చరికలు కూడా చంద్రబాబు జారీ చేసినట్టు కనబడుతోంది ఇవాళ సాయంత్రం. ఇది ఇవాళ డిబేట్ నెంబర్ 1. కాళ్ళు చేతులు నరికేసి పరిగెట్టమంటే ఎలా అని సరిగ్గా ఏడాది క్రితం ఆవేదన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఒక రకంగా బర్స్ట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఉద్యోగుల విభజన పని మీద హైదరాబాద్ వచ్చిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ కొఠారిని హైదరాబాద్ ఆఫీస్లో కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో చాలా అంశాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మాట్లాడారు. ఈ మాట్లాడిన మాటలు చాలా సీరియస్గానే ఉన్నాయి. అడిగితేనే చేద్దామనుకోవడం ఎవరికీ మంచిది కాదనే చాలా కీలకమైన ఒక మాట అంటూ ఏమేం కావాల్సి ఉన్నాయి, ఏమేం చేయలేకపోయాయి, కాంగ్రెస్ ఎలాంటి అన్యాయం చేసింది, అదే అన్యాయం మీరు కూడా చేస్తారా అంటూ ప్రశ్నించిన తీరు కానీ, ఆ వీడియో కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం వెర్బాటంతో సహా పొల్లు పోకుండా ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకి చంద్రబాబు నాయుడు తీసుకున్న క్లాసును వివరిస్తూ విడుదల చేసిన ప్రకటనలు కానీ కావాలనే ప్రజల్లోకి ఈ విషయం వెళ్లాలనే ముఖ్యమంత్రి చేసినట్టుగా కనబడుతోంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుందనేది చాలా ముఖ్యమైన చర్చ. ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది. ఇప్పటికే బీజేపీ టీడీపీ మధ్య ఉప్పు నిప్పు అని మెల్లమెల్లగా రాజుకుంటున్న తీరు దీంతో రాష్ట్రానికి మంచి చేయబోతోందా లేక రాజకీయంగా మరింత రచ్చను రాజేయబోతోందా అనేది చాలా కీలకమైన చర్చ. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు, అలాగే చలసాని శ్రీనివాస్ గారు ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్, కటారి శ్రీనివాసరావు గారు లోక్సత్తా నాయకులు అండ్ బొలిశెట్టి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు విజయవాడ నుంచి మనకు లైవ్లో ఉన్నారు. రామకృష్ణ గారు, ఏంటిది ఈ ఆవేదన బయటకు వచ్చినట్ట? చాలా కాలంగా అంచుకున్న ఆ తపనంతా బయట పెట్టారనుకోవాలా లేక రాష్ట్ర బీజేపీ నాయకులు గడిచిన 2-3 రోజులుగా మాట్లాడుతున్న ప్రకటనలకి చేస్తున్న కామెంట్లకి కౌంటర్గా చంద్రబాబు నాయుడు బర్స్ట్ అయ్యారనుకోవాలా? ఇది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని సందర్భాల్లో మాట్లాడవలసినటువంటి మాటల్ని వివరించాల్సినటువంటి వివరణ ఖచ్చితంగా చెప్పాల్సినటువంటిది సూటిగా చెప్పకపోతే నష్టపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనే ఉద్దేశంతో చెప్పినటువంటి అంశం సార్. ఈరోజు ఇది ఎందుకంటే బీజేపీ పార్టీ వారు మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీ ఆ వ్యవహారాలు కాదు. ఇది ఒక రాష్ట్ర విస్తృతమైనటువంటి ప్రయోజనాల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం చేపట్టవలసిన చర్యల్లో నిర్లిప్తంగా ఉండటం వల్ల కావచ్చు, లేదంటే అది ఆలస్యం అవటం వల్ల కావచ్చు, ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన ఇప్పటికే పెరిగిపోతా ఉన్నమాట వాస్తవం. దాన్ని ఎవరూ కూడా కాదనలేనటువంటి సత్యం. ఇప్పటికే ఇంకా చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరింత ఒత్తిడి పెంచాలి, లేదంటే వివిధ సంఘాలను తీసుకెళ్లాలో, లేదా ఏదేదో రకరకాలైన సూచనలు, సలహాలు, విమర్శలు ఎదుర్కొంటా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అది ప్రజల్లోకి విస్తృతంగా చర్చల రూపంలో వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవటం లేదు, సహకారాలు అందించటం లేదు అనేటువంటి భావన ఏర్పడితే అది ఎటువైపు మలుపు తిప్పుతుందో అనేటువంటి భయం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రం విడగొట్టి పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆ రోజు వ్యవహరించిన తీరు చాలా రకాలైనటువంటి భయాలని తీసుకొచ్చింది. ఇటు ప్రజలు ఎటు టర్న్ అవుతారా, ఏ విధమైనటువంటి అంటే ఒక వైలెన్స్ కావచ్చు లేదా ఇతర అంశాలు కావచ్చు, ఈ ఆవేదన ఎటు టర్న్ తీసుకుంటుందో
ఉంటుందో అనేటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రంకి కుదురు పడటానికి, ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి రావడానికి ఈ రోజు ఉన్నటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ఇప్పటిదాకా వేచి చూసినటువంటి ప్రజలు ఇక మన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది, పట్టించుకోవటం లేదు అనేటువంటి భావన ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉంది సార్. అది చాలా అంశాలు నిధుల విషయంలో కావచ్చు, లేదా ఇవి ప్రత్యేకించి చూస్తే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ప్రజల్లో అడ్మినిస్ట్రేషన్ చక్కగా జరగాలంటే ఉద్యోగుల విభజన జరగాలి. ఉద్యోగుల విభజన జరగడం కోసం ఇంతవరకు కూడా ఏ విధమైన ప్రక్రియని పూర్తి స్థాయిలో జరగలేదు. అదేవిధంగా పోలవరం నిధులు, లేదంటే ప్రత్యేక హోదా, ప్రతిదానికి ఒక విషయాన్ని కాదు ఈరోజు చేయాల్సినటువంటి వాటిని మనం చేస్తున్నాము అని చెప్పి స్పష్టంగా ప్రజల్లో ఒక ఆలోచన రావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్లక్ష్యానికి గురైన, నిరాదరణకు గురైన ఈ రాష్ట్రానికి ఆదుకుంటుంది, ఆదరణిస్తుంది అనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఈరోజు కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. లేనట్లయితే అది రాజకీయ పరమైనటువంటి నష్టమే కాదు, ప్రజల్లో వచ్చేటువంటి ఆవేశం. ఒక్క నిమిషం విష్ణువర్ధన్ రెడ్డి గారు, 1,40,000 కోట్లు ఇచ్చాం, 1,40,000 కోట్లు ఇచ్చాం అంటే మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఇవాళ బర్స్ట్ అయ్యారు? చాలా సీరియస్ అది. వాళ్ళ మధ్య జరిగింది వీడియో కాన్ఫరెన్స్ అయినా కూడా ఆ మొత్తం వెర్షన్ని ముఖ్యమంత్రి కార్యాలయం బయటికి రిలీజ్ చేసింది. అంటే వారి ఉద్దేశం ఏంటి? ప్రజలకు వెళ్ళాలని, నేను కేంద్రాన్ని ఈ రకంగా అడిగాను అని వెళ్ళాలని. ముందుగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ గారి సతీమణి ఈరోజు కమలా అద్వానీ గారు అకాలంగా మరణం చెందింది. దీనికి భారతీయ జనతా పార్టీగా వ్యక్తిగతంగా నేను కూడా వారి మృతికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తాను. చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. దాదాపు ఒక 15 నుంచి 16 అంశాలు ఈరోజు వాళ్ళు మీడియా కూడా లీక్ చేయడం జరిగింది. ఇప్పుడు మన రామకృష్ణ ప్రసాద్ గారు మాట్లాడిన అంశాలు కూడా తీసుకుంటే ఏదో బరస్ట్ అవుతారు, ప్రజల ఆవేదన ఎక్కడ దారి తీస్తుందో భయము, ఆందోళన. అంటే మరి అంత చేతగానటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం శాంతి భద్రతలు నెలకొల్పుతుందో నాకు తెలియట్లేదు. 2, ఈరోజు ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తులుగా మీకు విశ్వాసం కోల్పోయినారేమో నాకు తెలియట్లేదు. మరి విశ్వాసం కోల్పోతే మరి ప్రభుత్వంలో అధికారంలో ఉండే నైతిక హక్కే మనకు ఉండదు. 3వది, ఈరోజు మనం ప్రభుత్వంలో అరెస్ట్ అయిపోతారు, ప్రజలు ఏదో అయిపోయింది, ఏదేదో జరిగిపోయింది, చాలా భయంతో మేము ఉన్నాము. మీరు ఏమిట్లో భయపడుతున్నారు? ఎందుకు భయభ్రాంతులు గురవుతున్నారు? 1,850 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వినండి, మీరు వినండి, మళ్ళీ మాట్లాడదాం. మీరు మాట్లాడతావు, నేను విన్నాను, వినండి. అవసరం లేదు, ఒక్క నిమిషం అవసరం లేదు, 30 సెకండ్లు కూడా అవసరం లేదు, ఒక్క నిమిషం వినాలి. 1,850 కోట్ల రూపాయలు మీరే చెప్పండి, నాకు అర్థం కాదు. మా అరెస్ట్ అయిపోయినాము అంటే ఆవేదన వ్యక్తపరిచారు. మీరేమంటున్నారు? శాంతి భద్రతలు అంటున్నారు, అధికారంలోంచి దిగిపోవాలంటున్నారు. అంటే నేను చెప్పాను ఏంటి శాంతి భద్రతల సమస్య ఎందుకు వచ్చింది? ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం, ప్రజల్ని కంట్రోల్ ఒక్క నిమిషం ఆగండి. బరస్ట్ అయిపోయారు, ఏమేమైపోతుంది, ఏదో దారి తీసేస్తుంది అంటే మరి ఎందుకు దారి తీస్తుంది నాకైతే అర్థం కాదు. వారి ఆవేదన నాకు అర్థం కావట్లేదు. దారి తీసినప్పుడు అర్థం అవుతుంది, ఒక్క నిమిషం, ఇప్పుడు అర్థం కాదు, దారి తీసినప్పుడు అర్థం అవుతుంది. ఒక్క నిమిషం, చాలా మంది చాలా మాట్లాడారు కదా. ఒక్క నిమిషం అదే కాదు, ఒక్క నిమిషం వికే గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు వారు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన ప్రభుత్వం. మిత్రపక్షమైన ప్రభుత్వంగా టీవీల ముందర మేము ఇట్లా మాట్లాడతామంటే మాకు కూడా భాష వస్తుంది, మేము కూడా మాట్లాడగలుగుతాం. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆవేదన ఉందో టీవీల ముందు మాట్లాడమేంటండి? ముఖ్యమంత్రి మాట్లాడితే మీరు రామకృష్ణ గారి క్వశ్చన్ చెప్తారు. ముఖ్యమంత్రి మాట్లాడారు, టీవీల ముందు మాట్లాడేదో తప్పైనట్టు పాపైనట్టు మాట్లాడతారండి మీరు. ఒక్క నిమిషం ఆగండి. మాకు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలు పోయినాయి. ప్రజలు మాకు మ్యాండేటరీ ఇచ్చారు. సమస్యలు ఉంటే మనం కూర్చొని మాట్లాడదాం. ఒకవేళ నేను ఒకటి అడుగుతున్నా, సింపుల్ పాయింట్. నేను 4 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను రామకృష్ణ ప్రసాద్ గారు. 1,850 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చామండి. మీరు 1,850 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి సంబంధించి మీరు ఏం పని చేశారు? ఎన్ని భవనాలు కట్టారు? 1,850 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు చేశారు? ఒకవేళ ఇవ్వలేదు అనుకుందాం, మేము 1,850 కోట్లు, 900 కోట్ల రూపాయలు మేము పోలవరం నిర్మాణానికి సంబంధించి నిధులు ఇచ్చాం. మీరు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామంటారు. పెట్టింది కూడా మీరు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టారు, కాంట్రాక్టర్లు పనిచేశారు. ఇంకా ఒకవేళ దాంట్లో పాపంలో మీరేమైనా భాగస్వామ్యం మాకైతే తెలియదు. కాబట్టి ఆ 4,000 కోట్ల రూపాయలు జాతీయ ప్రాజెక్టు కంటే ముందు
నిర్మాణం చేసినటువంటిది. 1600 కోట్ల రూపాయలు పట్టిసీమకు మీరు ఖర్చు పెట్టారు. మరి అది 2400 కోట్లు, ఇది ఒక 4000 అడుగుతారు, మాకు తెలియదు. మరి పట్టిసీమ అనేది జాతీయ ప్రాజెక్టు కింద ఎటువంటి సందర్భంలో కూడా రాదు, మీరు కేంద్ర అనుమతి కూడా తీసుకోలేదు. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు సార్, సూటి కాబట్టి స్ట్రైట్ గా మాట్లాడదాం. 2 నిమిషాలు ఆగండి. 1,92,000 ఇండ్లు ఈ దేశంలో 60% నీళ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ పార్టీ అధికారికంగా ప్రకటించిందా ఇట్లా మాట్లాడుకోమని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసేటువంటి సహాయం సరిపడే ఉంది, అది బాగానే జరుగుతూ ఉంది, అనుకున్నంత బాగానే ఉంది అనేదే మీ యొక్క మాట చెప్పండి చాలు. నన్ను ఒక్క నిమిషం 100కి 100 రూపాయలు కేంద్రం నిధులిస్తుంది, ఆ దుబారా ఖర్చు తగ్గించండి. మీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఉన్నది 46% రెవెన్యూనే, 54% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. కేంద్రం ఇచ్చే నిధులతో మీరు రాష్ట్రం నడుపుతున్నారు. నేను చెప్పిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో రాష్ట్ర రెవెన్యూ 46% మాత్రమే, 54% కేంద్రం నుంచి నిధులు ఇస్తే రాష్ట్రం నడుస్తుందని చెప్పడం జరిగింది. కాదనేటువంటిది మీ యనమల రామకృష్ణ గారిని ఒక ప్రకటన భారతీయ జనతా పార్టీ ఇంకో విషయం చెప్పాలా, వీళ్ళు ఈ రోజు మీరు అట్టహాసంగా మాట్లాడుతున్నటువంటి మీరు సంబంధించినటువంటిది ఎవరు నిధులు ఇచ్చారు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రహదారుల నిర్మాణానికి సంబంధించి మీ రాష్ట్ర బడ్జెట్ లో నిధులు అవి కేంద్రం ఇచ్చినటువంటిది కాదా? 1,92,000 ఇండ్లు ఈ దేశంలో 70% ఆంధ్రప్రదేశ్ కి గృహ నిర్మాణానికి సంబంధించి ఇల్లు ఇచ్చారు, ఐఏవై కింద ఇల్లు ఇచ్చారు. మరి మీరు చేసేటువంటి సంక్షేమ పథకాలు, మీరు ఇస్తున్న ఉపన్యాసాలు, మీరు ఇస్తున్న బ్లూ ప్రింట్లు, మీరు ఇస్తున్న కలర్ డిజైన్లు, ఇవన్నీ కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్రంలో రెవెన్యూనే లేదు, రెవెన్యూ లేని రాష్ట్రం రాష్ట్రంలో లేని రెవెన్యూని మీరు ఎట్లా ఖర్చు పెడతారు చెప్పడం జరిగింది. మీరు నన్ను ఒక్క పాయింట్ అండి, 19 నెలల్లో మీరు రాజధానికి సంబంధించిన ఏం పని చేశారు? కాదండి, మీరు 1900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా? పెట్టింటే ఎక్కడన్నా భవనాల నిర్మాణాలు జరిగాయా? దీన్ని రాజకీయ పార్టీ పరంగా మాట్లాడుతున్నారో నాకైతే ఈ చర్చలు అర్థం కాలేదు. నేనేమి ఇంతవరకు బీజేపీ పార్టీకి సంబంధించో మిత్రపక్షాలకు సంబంధించి అనలేదు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన తెలుగుదేశం పార్టీ ఈ మానసికమైన ఆందోళన వచ్చింది. మరి ఒకసారి అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రామకృష్ణ గారు ఒక్క నిమిషం ఆగండి, విష్ణు ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి. శ్రీనివాస్ గారు ఏమనుకోవాలి దీన్ని? వీళ్ళేమో ఏదో ఇచ్చేసాం అని చెప్తా ఉన్నారు, ఏమి ఇచ్చారో అర్థం కావట్లా. రైట్, ఇచ్చిండొచ్చు, రాజధాని కోటా కింద 1800 కోట్లు ఇచ్చామని, తర్వాత పోలవరానికి 900 కోట్లు, మొన్న ఇచ్చిన 900 కోట్లు 500 దీనివి, 200 పోలవరానికి, 200. వెంకటకృష్ణ గారు మీలాంటి పెద్దలు కూడా ఇట్లా మాట్లాడొద్దండి. 19 మాసాల్లో మీరు ఒకటి నాకు ఒక పాయింట్ చెప్పండి. వెంకటకృష్ణ గారు ఒకటే పాయింట్ అడుగుతున్నా, పోలవరం ప్రాజెక్టు సంబంధించి 19 మాసాల్లో ఎంత పని జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చింది? 4,000 కోట్లు. ఈ ప్రభుత్వం కాదండి, ఈ ప్రభుత్వం 4,000 కోట్లు, మీరు 8,000 కోట్లు రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టు బడ్జెట్. మరి పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పినట్టు చెప్తున్నారే. పోలవరానికి సంబంధించి 4,000 కోట్లు వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళ బడ్జెట్ లో ఇచ్చింది ఇరిగేషన్ కి మొత్తం ఇచ్చింది 8,000 కోట్ల రూపాయలు. అది అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు. కాదండి, అధికారంలో ఉన్నారు కదా, అన్ని అబద్ధాలుగా వినపడతాయి మీకు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. థ్రోయింగ్ ద బ్లేమ్ ఆన్ అదర్స్. ఈ బ్లేమ్ గేమ్ కాంగ్రెస్ బిల్లు సరిగ్గా పెట్టడం కాంగ్రెస్ మీద, లేదా టీడీపీ మీద, టీడీపీ బీజేపీ మీద, ఇక్కడ వైకాపా మీద, ఇది ఇష్యూ కాదండి వాళ్ళు ప్రజలు కోరుకునేది. ఈ బ్లేమ్ గేమ్ ఇలా కొనసాగడానికి వీల్లేదు. కావాల్సిన ప్రజలు ఏమడుతున్నారంటే మీరు ఎప్పుడులాగా డెలివరీ చేస్తారని అడుగుతున్నారు. ఒక పాయింట్ అండి, పోలవరం ప్రాజెక్టుకి 31,000 కోట్లు అవుతుంటే 4,000 కోట్లు పెద్ద గవర్నమెంట్ ఖర్చు పెడితే పట్టిసీమ ప్రాజెక్ట్ కాకుండా 2,000 మొత్తం కలిపి మీరు 3,000 ఖర్చు పెట్టామంటే కాదని చెప్పి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ కూడా మార్చి 31 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. పోలవరం ఎడుమ కాలువ కోసం నేను పట్టిసీమ గురించి ప్రాజెక్ట్ మాట్లాడలా, 100 అక్కడి నుంచి 100 కోట్లు, తర్వాత 200 కోట్లు, ఇంకో 100 కోట్లు ఈ సంవత్సరం ఇచ్చింది, 400 కోట్లు. నేను అనేది 31,000 కోట్ల రూపాయలే అది వాళ్ళు జరిగింది. ఎందుకంటే తెలంగాణలో కూడా ఇంక్రీజ్ అయింది, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లో కూడా ఇంక్రీజ్. లేటెస్ట్ అంచనా 32,000 కోట్లు అండి. కరెక్టే, మీరు అన్నది కరెక్టే చెప్పండి, మీరు అన్నది కరెక్టే చెప్పండి. మీరు ఇంట్రోడక్షన్ ప్రతిసారి చేయొద్దు. పాయింట్ ఒకటి ఏంటంటే రాజధానికి అందించే 1,850 కోట్లు ఇచ్చారట. మరి నేను చెప్తున్నాను, విజయవాడకి, గుంటూరుకి అర్బన్ డ్రైనేజ్ సిస్టమ్ కి 540-460 కోట్లు ఇచ్చారు, 850 కోట్లు ఇచ్చారు. వెంకయ్యనాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం జరిగిందంటే, వెంకయ్యనాయుడు గారి డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే 190,000 ఇల్లు వచ్చినాయో ఈ అర్బన్ డెవలప్మెంట్ మీద ఇది వచ్చినది తప్పితే ఈ రాష్ట్రానికి ఏంది ఒక్కొక్క పాయింట్ అడిగితే ఒక్కొక్కటి మాట్లాడమనండి.
60,000 కోట్లు ఇచ్చారా? 1,40,000 కోట్లు ఇచ్చామని అమిత్ షా గారు చెప్పేస్తారు లిస్టు. 60,000 కోట్లు ఇచ్చారా దేనికి? హైవేస్ కి. మహారాష్ట్రకి 2,00,000 కోట్లు, అందరూ 20,000 కోట్లు కొంకణ్ గోల్. ఆయన ఇచ్చిన నేను డీటెయిల్స్ ఇస్తాను. నితిన్ గడ్కరీ 20,000 కోట్లు రిలీజ్ చేశారు అక్కడ ఆల్రెడీ కొంకణ్కి. 2,00,000 కోట్లు. వాట్ ఈస్ మహారాష్ట్ర, వాట్ ఈస్ ఆంధ్రప్రదేశ్? ద హైయెస్ట్ 19.5 లక్షల కోట్ల రూపాయల జీడీపీతో ఉన్న మహారాష్ట్రకి ఏం తక్కువైందని వాళ్ళు ఉరుకులు పత్తి మీద ఆడుతున్నారండి. ఇవాళ బాధలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి మీరు 60,000 కోట్లు ఇచ్చి మీరు ఇచ్చిన జీవో చూపించిన అందరూ రిలీజ్ చేసి 20,000 కోట్లు ఆల్రెడీ అక్కడ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. పాయింట్ 1. పాయింట్ 2, స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఎవరు మాట్లాడారు? కేంద్రంలో మాట్లాడారు కదా. ఇవాళ దాని గురించి మాట్లాడితే ఇన్సెంటివ్స్. పాయింట్ నెంబర్ 3, రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ కోసం 42,000 కోట్ల రూపాయలు రాస్తే మీరు ఇచ్చింది 850 కోట్ల. పాయింట్ నెంబర్ 4, ప్రత్యేక మన దీనికంటే కోసం లోటు కోసం 16,370. మనం చెప్పే తప్పు అంటే కేంద్ర ప్రభుత్వ అర్థంలో కంట్రోలర్ ఆడిటర్ జనరల్ చెప్పింది కదా, అందులో 2,300 కోట్లు ఇచ్చి ఇప్పుడు ఇంకో 4,000 కోట్లు ఇస్తారంటే మళ్ళీ 800 కోట్లు తగ్గి. మేము ఒకటి చెప్తున్నామండి, అదే వెనుకబడిన ప్రాంతాలు ఏంటండి? ప్రకాశం జిల్లా ఏంటి? తెలంగాణకు మాత్రం 9 జిల్లాలు ఇంక్లూడింగ్ అనంతపురం జిల్లా వెనుకబడి కింద ఇచ్చేశారు. ఇప్పుడు 2వ కోట ఇస్తున్నారు. అనంతపురం జిల్లాకి, శ్రీకాకుళం జిల్లాకి మిగతా అన్నింటికి సాపత్యం ఉందా? 700, 350 ప్లస్ 350 కోట్లు మొత్తం ఇచ్చింది 2 సంవత్సరాల్లో. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన మీరు ఇచ్చివాల్సిన హామీలలో వడ్డీ ఇవ్వలేదండి ఇంతవరకు. 8.5% కూడా రాష్ట్ర ప్రభుత్వం బయట నుంచి బాకీ తీసుకొస్తా ఉంది. పప్పు బెల్లాలు ఇచ్చినట్టు ఇచ్చేసి వడ్డీ అలా కాదు. ఇంకేం చేస్తాను? వైజాగ్ టు చెన్నై కారిడార్ గురించి మాట్లాడితే వాళ్ళ వరకు ఒక ముందు అడుగేయలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ అనంతపురం జిల్లాని ఇంక్లూడ్ చేయమని చెప్పారు. ఏది బెంగళూరు టు చెన్నై ఉన్న కారిడార్లో ఆల్రెడీ ఏడీబీ ఇచ్చిన దాంట్లో అనంతపురం ఇంక్లూడ్ చేయమన్నారు. అనంతపురం జిల్లా గురించి ఒక మాట మాట్లాడలేదు. దాంట్లో ఒకటి సెంట్రల్ ఎక్సైజ్ మాట్లాడారంట. ఒక విషయం చాలా ఉన్నాయి. ఇంకా కాదు, నేను ఫైనల్ కూడా చెప్తాను. ఒక్కొక్క పాయింట్ నేను రాజకీయాలు మాట్లాడాను. ఒక్కొక్కటి ఏంటంటే, తమిళనాడుకి 681 అర్బన్ సెంటర్స్కి పట్టణాల్లో అభివృద్ధి కోసం 681 సెంటర్లు చేస్తే, మా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి 9 కోట్ల పాపులేషన్ తెలంగాణలో కలిపి 125 ఇచ్చారా? అక్కడేమో 13 స్మార్ట్ సిటీలు ఇస్తే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కలిపి 5 ఇస్తారు. కర్ణాటకలో 12 ఇస్తారు, ఏపీలో 3, తెలంగాణలో 2 ఇస్తారు. ఐఐటి గురించి మాట్లాడతారా? గోడలు కట్టుకున్నా సరిపోయింది. ఏ పట్టణాలు ఎందుకు లేవండి? పట్టణాలు ఎందుకు లేవండి? కర్ణాటకలో కుప్పలు తెప్పలు ఉన్నాయి. పట్టణాలు ఉన్న పట్టణాలు మీరు చేసేది సార్. ఉన్న పట్టణాలు డెవలప్ చేయండి. ఆల్రెడీ డెవలప్ అయిన వాటే చేస్తాం. కర్ణాటక మీద మీకు ప్రేమ ఉంది, కర్ణాటకలో మీ పార్టీ బలంగా ఉంది, కర్ణాటకలో ఎలక్షన్లు వస్తున్నాయి. శ్రీనివాసరావు గారు స్ట్రైట్ గా, శ్రీనివాసరావు గారు ఒక మాట, పట్టణాలు లేని చోట పట్టణాలు ఎక్కడ ఎలక్షన్ కంపేర్ టు తమిళనాడు జనాభాతో సహా మీరు క్షమాపణ చెప్తారా? ప్రాతిపదిక చెప్పండి. ఆంధ్ర తెలంగాణ కలిపి మాట్లాడతారు. ఒక్క పాయింట్ చెప్పండి దయచేసి. మీరు అర్థం చేసుకోండి, మీ ఇద్దరు ఇంటలెక్చువల్ గా మీరు సమాజానికి పరిచయమైన వ్యక్తులు. ఒక్క నిమిషం, ఐ విల్ రెస్పెక్ట్ మీ ఇద్దరిని కూడా. ఒక్క నిమిషం, ఎందుకంటే నేను ఒక రిప్రజెంటేటివ్ పొలిటికల్ పార్టీకి నేను ఏమైనా మాట్లాడతా. మీరు మాట్లాడేటప్పుడు దయచేసి తమిళనాడులో ఉన్నటువంటి పట్టణాల సంఖ్యను మీరు ఈ డిబేట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్లో చూడండి. కేంద్ర ప్రభుత్వం ఒక్క నిమిషం చాలా సార్, ఒక్క నిమిషం సార్, తమిళనాడులో ఇచ్చిన ఎన్ని అయితే పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణాల్లో ఉన్న జనాభా ప్రాతిపదిక కింద కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ నగరాల ఎంపిక సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కి 5 రావడం జరిగింది, తమిళనాడుకు 11. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటి విషయంలో ఒక్కటి ఏమన్నా పొరపాటు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన రూరల్ ఏరియా ఎక్కువ ఉంది, పట్టణ ఏరియా తక్కువ, దానివల్ల రాలేదు. దయచేసి ఒక మాట, ఆల్రెడీ మైసూర్ డెవలప్ చేస్తాం, ఒక మాట ఆల్రెడీ మైసూర్ డెవలప్ చేస్తాం, కోయంబత్తూర్ డెవలప్ చేస్తాం, లేకపోతే ఇంకొక దాన్ని వాటిని అని మీ దగ్గర ఇక్కడ మీకేం సిటీలు కనపట్లేదా? అదొక పాయింట్. ఇంత పెద్ద వైజాగ్ పక్కన పెట్టేశారు, వైజాగ్ రైల్వే జోన్ పూర్తిగా పక్కన పెట్టేశారు. ఒక మాట వస్తుందంటే ఇన్నాళ్ళు రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఎవరు మాట్లాడడం లేదని ప్రతి
ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నోరు విప్పడం లేదని, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తున్నారు కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియదని రకరకాల విమర్శలు చేశారు. పొలిటికల్ విమర్శలు వచ్చినాయి. భయపడిపోతున్నాడు అన్నారు, ఓటుకు నోటు కేసులో భయపడిపోతున్నాడు అన్నారు, ఇంకా దేనికో భయపడిపోతున్నాడు అన్నారు, అసలు కేంద్రాన్ని ఏం అనలేకపోతున్నాడు అన్నారు. ఇన్ని రకాల మాటలు, ఇన్ని రకాల విమర్శలు. ఇవాళ చూస్తే మొత్తం ఆయన ఏకరు పెట్టాడు. రాష్ట్రానికి ఉన్న సమస్యలు మొత్తం అధికారికంగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ముందు ఏకరువు పెట్టాడు. ఆయన పెడుతూ ఇవన్నీ తీసుకెళ్లి కేంద్రానికి చెప్పండి, కాంగ్రెస్కి ఏ రకమైన గుణపాఠం చెప్పారో అలాంటి గుణపాఠం ఎదురు కాకుండా చూసుకోవాలనే ఒక హెచ్చరిక కూడా చేశాడు ఆయన. సో దీన్ని ఎలా చూడాలి? రాష్ట్ర బీజేపీ నాయకులేమో అంతా వచ్చేసింది, ప్రతిపక్షాలని కావాలని చంద్రబాబు నాయుడు రెచ్చగొడుతున్నారని నిన్నటి మొన్నటి మీటింగుల్లో మాట్లాడుకున్న పరిస్థితి అదే కదా మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ క్లాసే అనుకుందాం కాసేపు, దాన్ని ఆ సెక్రటరీని కూర్చోబెట్టి పీకిన క్లాసు, దాన్ని మనం ఎలా చూడాలి? రెండు విషయాలు సార్. ఒకటి, మనం ఎన్నికలైన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా ఒకటి మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారికి ముఖ్యంగా తెలుగుదేశం ఆధ్వర్యంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలు చాలా స్పష్టంగా ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఒకటి, చంద్రబాబు గారు అపారమైన అనుభవం ఉన్నటువంటి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. సరే, హైదరాబాద్ లాంటి నగరాన్ని అభివృద్ధి చేశారన్నటువంటి ఆలోచన ఒకటి. రెండు, జాతీయ స్థాయిలో మోడీ అధికారంలోకి రాబోతూ ఉన్నారు కాబట్టి ఇద్దరూ కలిసి ఈ కొత్తగా ఏర్పడే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం మీద ఉరుకుల పరుగుల మీద జరుగుతున్నట్టు ఆశతో ప్రజలు ఓట్లేశారు. అందులో ఎవరికి సందేహం లేదు. డే 1 నుంచి కూడా రాష్ట్రంలో చలసాని గారు లాంటి వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఆత్మహత్య కూడా చేసుకున్నారు కదా సార్ 4-5. వినండి సార్, విష్ణు గారు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు నాకు తెలియదు. దయచేసి చెప్పండి. ఇవాళ చాలా స్పష్టంగా 2 ఏళ్ల నుంచి జరుగుతున్న తంతు ఏంటంటే, నేను చాలా తంతనే మాట్లాడుతున్నాను. ఉత్త డ్రామా నడుస్తాం. వాళ్ళు ఇచ్చింది లేదు, వీళ్ళు తెచ్చింది లేదు, వీళ్ళు నోరు తెరిచి అడిగింది లేదు. మామూలుగా తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచే మొదలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఏది జరిగినా కూడా చంద్రబాబు గారు ఉన్నా లేకపోయినా, ఆయన దృష్టికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఒక సపోజ్ ఎవరిని ఇప్పుడు అద్వానీ గారి శ్రీమతి గారు చనిపోయారు అనుకోండి, సంతాపాలు వచ్చినట్టుగానే సంవత్సరానికి ఒకసారి ఒక విమర్శ భారతీయ జనతా పార్టీ మీద ఒక విమర్శ వదులుతూ ఉన్నారు. మీరు చూసినట్టు ఇందాక మీరు కోట్ చేశారు, బడ్జెట్ రాగానే మా కాళ్ళు చేతులు కట్టేసి లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎప్పుడైనా జరిగింది? పోయిన సంవత్సరం బడ్జెట్ వచ్చింది 2015 సంవత్సరం అయింది. 2015 చాలా ఆవేదనగా చంద్రబాబు గారు మాట్లాడారు, మనం అంతా భావించాం. ఆయన బడ్జెట్ వచ్చింది, పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చింది కాబట్టి ఆయన ఉండబట్టలేక ఆవేశం వెలగెక్కారని చెప్పేసి మనం భావించాం. ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది? సంవత్సర కాలం ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? ఇవాళ ఊరు ఎవరి మీద పడ్డట్టుగా ఒక కేబినెట్ సెక్రటరీ మీద మీరు నిశ్శబ్దంగా ఉన్నారని మీరు ఎలా అనగలరు? నిశ్శబ్దం బయటకి ఇవాళ ఇది వచ్చినట్టు నేను చెప్తున్నాను. నేను నిశ్శబ్దంగా ప్రధానమంత్రిని కలిసే సందర్భాలు ఒక 10 ఉన్నాయి. నేనేమన్నానంటే ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నా లెక్క ప్రకారం ఇప్పటికీ 29 మీకే చెప్తున్నా శ్రీనివాసరావు, దీంట్లో మనం ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు. 29 సార్లు కలిశారని వెళ్ళినప్పుడల్లా ఉన్న రోజులు లెక్కేస్తే ఇప్పటికీ 63 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు ఇప్పటి వరకు జరిగిన ఈ కాలంలో అనేది ఒక లెక్క. అధికారికంగా చెప్తున్నారు 62 రోజులు 63 రోజులు చెప్తున్నారు. సో వెళ్ళిన ప్రతిసారి ఆల్మోస్ట్ అరుణ్ జైట్లీ గారినో ప్రైమ్ మినిస్టర్ గారినో కలుస్తూనే ఉన్నారు. అడగలేదు ఎందుకు? మామూలుగా అడగడం వేరు. మోడీ నేను చెప్పేది ఇప్పుడు ఇవాళ ఇది ఎలా వచ్చిందో వారు కలిసి గట్టిగా ఏదైనా మాట్లాడుంటే ఎలా లీక్ చేయాలో తెలుగుదేశం వాళ్ళకి మీరు నేను చెప్పాల్సిన అవసరం లే. వార్తలు నెంబర్ 1. నెంబర్ 2, మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అమరావతి శంకుస్థాపనకు వచ్చిన రోజు జరిగిన కాన్వర్సేషన్ ఎలా ఉందో మనం అంతా చూసాం. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు అద్భుతంగా గొప్ప సాటిస్ఫాక్షన్ తోటే మాట్లాడారు తప్ప ఆవేదనతో మాట్లాడంటే మనకి ఎక్కడ కనపడలా. నెంబర్ 2, ఇవాళ నేను చెప్తున్నది ఏంటంటే 2 ఏళ్ల కాలం గడిచిపోయిన తర్వాత ఇది ఎంతవరకు సీరియస్ అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే నిజంగా వారి ఖచ్చితంగా ఇది తేల్చుకోవాలి. నేను చెప్తున్నా ఇవాళ కేబినెట్ సెక్రటరీ మీద విరుచుకుపడ్డారు, సంతోషం, అది బయటకు వచ్చింది. ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు, చాలా సీరియస్గా ఉంది. దాన్ని కంటిన్యూ చేయండి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు మీ వెనకాల రావడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి నుంచి చెప్తున్నాం, ఈ 2 ఏళ్ల కాలం అయితే కొత్తగా రాష్ట్రం ఏర్పడితే దిక్కు దివాణం లేకుండా ఆ రాష్ట్రం కోరిన సమస్యల గురించి కానీ మరొక దాని గురించి కానీ కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన దాని గురించి కానీ ఏ ఒక్కళ్ళనైనా పిలిచి మాట్లాడారా నేను అడుగుతా ఉన్నది. అది వారు ఇవాళ ఇది ఎలా అయితే వచ్చిందో నిజంగా ప్రధానితో మరొకరితో తేల్చుకుంటే ఎప్పటికో వచ్చి ఉండాలి. సో తెలుగుదేశం వైపు నుంచి జరుగుతున్నటువంటి ఘోర తప్పిదం.
ఇక భారతీయ జనతా పార్టీ గురించి మీలాంటి నేను చెప్తున్నా, ఒక్క నిమిషం. పార్టీలకు కొంతమందికి ఎట్లా ఉందంటే నేను రెండోది చెప్తున్నాను, భారతీయ అంటే జనతా పార్టీ వైపు సీరియస్నెస్ అంటే ముందు అక్కడ ఉన్న 2-3 మంత్రులు ఉన్నారు, వాళ్ళు రిజైన్ చేసి కాదండి, బయటకు వచ్చారు. కాదండి, మీకు నేను example చెప్తాను. నేను example దానివల్ల ఒరిగేది నేను ఆ మాట ఏంటనేది మీరు అనట్లేదు. ఆలోచించండి. నేను ఆ మాట అనట్లేదు. మీరు అదే మీ మాట ఎలా ఉందంటే నా మాట అది కాదు. సీరియస్నెస్ ఎంత అంటే సీరియస్నెస్ ఎంత దానికి అంటే కొలమానం చెప్తున్నాను. థర్మామీటర్ లాంటిది ఉంటుందా? ఖచ్చితంగా ఎలా ఇప్పుడు ఉంటుంది? రాష్ట్రంలో ప్రజలకు సంకేతం ఇచ్చేది ఎవరు? ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తర్వాత ఇతర పార్టీలు ఇది చాలదా? వస్తున్నారు సార్. ఇది ఒక సంకేతం కాదా? నన్ను చెప్పరు. ఒక్క అఖిల పక్షాన్ని కూడా పిలవలేదు, మీతో చేయలేదు. వారు అందరికంటే వాళ్ళు ఒక్కడే కాదు. మీడియాని తీసుకెళ్లొచ్చు, అఖిల పక్షంతో మాట్లాడొచ్చు. జరుగుతున్నది ట్రాన్స్పరెంట్. ఇవాళ ఇదైతే ఎలా అయితే అమరావతి కూడా అదే. ట్రాన్స్పరెంట్ తెలియాలనుకున్నారో ఆ రకంగా జనానికి తెలియనిచ్చే రీతిలో జరగలేదు. నెంబర్ 1. ఇక భారతీయ జనతా పార్టీ గురించి ఇందాక శ్రీనివాస్ గారు కోట్ చేశారు. మహారాష్ట్రలోనో చెన్నైలోనో ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి చాలా స్పష్టంగా ఉన్నాయి. మనకు అర్థం కావాల్సింది అదే. వాళ్ళకి ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఒక్క అంశం కూడా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లీస్ట్ ప్రయారిటీ. మనం గమనించాలి డే 1 నుంచి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారులకు కనుచూపారు ఎక్కడ లేదు. భారతీయ జనతా పార్టీ చేస్తున్నది ఫక్తు రాజకీయం తప్ప ప్రయోజనాలు కాదు. కాబట్టి ఇవాళ మహారాష్ట్రలో 2 కోట్లు 2 లక్షల కోట్లు కాదు 3 లక్షల కోట్లు ఇస్తారు. లేదా తమిళనాడు ఎలక్షన్లు ఉన్నాయి, అక్కడ స్టేక్స్ కోసం చూస్తున్నారు కాబట్టి అక్కడ ఇస్తున్నారు. నేను డే 1 నుంచి చెప్తున్నాను భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో స్టేక్స్ లేవు. కాబట్టి ఏదైనా ఆశ ఉంటే తెలుగుదేశం మీద ప్రజలు ఆశ పెట్టుకుని ఓట్లేసారు తప్ప భారతీయ జనతా పార్టీ మీద కాదు. తేల్చుకోవాల్సింది వాళ్ళు ఎలా తీసుకొస్తారు, ఏం చేస్తారని. ఇవాళ నిజంగా కనుక ముఖ్యమంత్రి గారు అంతే ఆవేదనతో అంతే సీరియస్గా కనుక ఉండుంటే రేపు పొద్దు నుంచి మొదలు పెట్టమనండి. రాష్ట్రాలు అందరినీ కలుపుకొని ముందుకెళ్ళమనండి, ఉద్యమానికి సిద్ధంగా అమ్మనండి, కేంద్రంతో తాడుపేడు తేల్చుకోమని. అది లేకుండా సంవత్సరానికి ఒకసారి ఒక ప్రకటన ఇచ్చేసి ప్రజల్ని చల్లబరిచే కార్యక్రమం వారు చెప్పినట్టు ప్రజలు ఆవేశంతో పరిష్కారం వస్తుందా? తెలుసుకోకుండా వస్తే మీరు చెప్పండి. మీ ఎజెండా ఏంటంటే రాష్ట్రానికి నిధులు రాకూడదు, నిధులు తెలుగుదేశం మీరు ఇక్కడ బీజేపీ తెలుగుదేశం బయటకు రావాలి. మీ ఎజెండాలు మీకు ఉన్నాయి, రాష్ట్ర ప్రజల ఎజెండా మీకు లేదు. బీజేపీ కొట్లాడుకోవాలి. మీరిద్దరే కొట్టుకున్నారు, మేము చెప్పలే కొట్టుకోమని. మీరిద్దరే కొట్టుకున్నారు. కన్స్ట్రక్టివ్ డిబేట్ రామకృష్ణ గారు మాట్లాడింది మేము మిత్రపక్షాలు మా ఇద్దరిది రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించే బాధ. మాది తెలుగుదేశం బీజేపీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించే బాధ. పక్క రాష్ట్ర ప్రయోజనాలు చెప్తున్నాం కానీ వినండి. కాబట్టి నేను చెప్పేది తెలుగుదేశం పార్టీకి బాధ్యత ఉన్నది. ఇక్కడ బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఏ ఒక్క అంశంలో కూడా రాలేదు, చెప్పలేదు. సత్యనారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా మొత్తం లిస్టు చదివారు. ఫస్ట్ టైం రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో కలిసి అధికారం చేపట్టిన తర్వాత 15 అంశాలు ఫస్ట్ టైం 15 అంశాలు లిస్టు ఏకరు పెట్టాడు ఆయన క్యాబినెట్ సెక్రటరీ ముందు. దీంట్లో సీరియస్నెస్ ఎంత దీంట్లో అనేది ఇప్పుడు మనం కొలమానం చూడాలి. ఇప్పుడు కటా శ్రీనివాసరావు గారి దాంట్లో మాటల ప్రకారం దీంట్లో సీరియస్నెస్ ఎంత అనేది చూడాలి. సీరియస్నెస్ అంటే ఇప్పటి వరకు 4 గోడల మధ్య ప్రైమ్ మినిస్టర్తో ఏం మాట్లాడారో మనకు తెలియదు. ఒక ఆయన ఏమో బతిలాడుకున్నారని ఒక ఆయన మాట్లాడతారు, ఇంకొక ఆయన ఏమో ఏదో అట్లా మెత్తగా అడిగిపోతున్నారు తప్ప రాష్ట్రం గురించి పట్టట్లేదని ఇంకొక ఆయన మాట్లాడారు. ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ ఓపెన్ అయ్యారు. ఈ ఓపెన్ అయిన దాన్ని మనం ఎలా చూడాలి? స్వాగతించాలండి. మొట్టమొదటి ఏమంటే బెటర్ లేట్ దెన్ నెవర్ అని చానాలు ఆయన ఓపిక పెట్టారు. నార్మల్గా ఏంటంటే డెఫిసిట్ బడ్జెట్ ఎంత ఉందో 100% డెఫిసిట్ బడ్జెట్ ఇచ్చి ఉంటే మన అందరం బీజేపీకి డెఫినెట్ గా ధన్యవాదాలు చెప్పాలి. విభజన చట్టంలో పెట్టిందనే ఇచ్చారని. ఇప్పుడు విభజన చట్టంలో పూర్తిగా డెఫిసిట్ భరిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ రోజు వరకు అమలు పరచలా. నీకు డెఫిసిట్ ఇవ్వరా బాబు అంటే మీకు రోడ్లు ఇచ్చాం, బిల్డింగ్ ఇచ్చాం, పోలవరం ఇచ్చాం. పోలవరంలో కూడా ఇప్పుడు చూడండి అది డిలే అవుతుంది ప్రాజెక్టు. 200, 100 ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న ఉమాభారతి గారు దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ ని. టీడీపీ ఏమో 2018 కంప్లీట్ చేసేస్తా ఉంటుంది. ఉమాభారతి గారు ఈ ప్రాజెక్ట్ ఇంకా అంటే ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నా అంటే డబ్బులు ఇవ్వడం లేదని. ఇప్పుడు డెఫినెట్ గా పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు ఆవేదన అర్థం చేసుకొని ఎవ్రీబడి షుడ్ సపోర్ట్, ఇన్క్లూడింగ్ బీజేపీ రాష్ట్ర విభాగం. కేంద్ర విభాగం వాళ్ళు ఎలాగో సపోర్ట్ చేసుకోనండి. ఎందుకంటే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబెట్టుకోవడంలో చాన్నాళ్ళు మౌనం వహించారని మనం అనుకుంటున్నాం. డెఫినెట్ గా జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేనప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ అయినా, అది కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ కానీ ఎవరైనా సరే విల్ కీప్ క్వైట్ అంటే, ఎందుకంటే జీతాలు ఇవ్వాలి కదా. మీరు నెలాఖరు డబ్బులు ఇవ్వాలంటే మనం ఎంత బాధపడతాం. డెఫినెట్ గా ఆయనకున్న ఇబ్బందులతో
రెండు పార్టీలు కలిసి నడుస్తున్నాం కదా, పైకి మాట్లాడితే మనం ఎక్కడైనా చెడ్డ అయిపోతామా? ఎందుకంటే ఇది వరకు అపవిత్ర పొత్తు, ఇక మీదట మేము బీజేపీతో పొత్తు పెట్టుకో, మతతత్వ పార్టీ పొరపాటు ఇంక చేయనని చెప్పి ఆ పార్టీని బతికించుకోవడం కోసం మాత్రమే, తెలుగుదేశం పార్టీని బతికించుకోవడం కోసం మాత్రమే ఆయన ఇదివరకు చెప్పిన మాటలు కూడా పక్కన పెట్టి బీజేపీతో పట్టు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వీళ్ళు కూడా ఏమంటే మేధావులు ఎలా నిర్ణయిస్తారు నాకు తెలియదు, కానీ నా ఉద్దేశంలో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడిని సక్సీడ్ అవ్వకుండా, ఇదివరకు మీ దాంట్లో చెప్పాను నేను, డెఫినెట్ గా బీజేపీ విల్ నాట్ అలౌ చంద్రబాబు నాయుడు టు సక్సీడ్. ఎందుకంటే ఆ విభజన చట్టంలో పెట్టి అన్ని ఇస్తే చంద్రబాబు నాయుడు సక్సెస్ అయిపోతాడు. అందుకు నెక్స్ట్ అందులో పార్లమెంట్ దీనికి ఇచ్చిన హామీని ప్రత్యేక హోదా ఇస్తే సక్సెస్ అయిపోతారు. కాబట్టి ఆ హోదా ఆంధ్రప్రదేశ్ కే కాదు అన్ని రాష్ట్రాలకి తీసేశారు, ఇన్క్లూడింగ్ అస్సాంతో సహా. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని మనం ఇంకా గొడవ కూడా చేయడానికి లేదు, కనీసం విభజన చట్టంలో పెట్టివైనా సరే వాళ్ళు ఇస్తే బాగుంటుంది. అది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గొడవ పెడుతున్నందుకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను. ఈ షుడ్ ఫైట్ అండ్ వి షుడ్ ఆల్ సపోర్ట్. రఘువీరారెడ్డి గారిని కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒకసారి మీరు సత్యనారాయణ గారు దయచేసి మీరు రఘువీరారెడ్డి గారిని మన సోనియా గాంధీ గారితో కూడా మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మాట్లాడి ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తే బాగుంటుంది. ఇంకా లేదంటే ఈరోజు వైఎస్ఆర్ మాత్రమే ఆకర్షణ కనపడుతుంది, ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా కొంతమంది ఆకర్షణ టీడీపీ కనపడుతున్నట్టుంది. ఏం ఆకర్షణ లేదండి, అట్లా కాదండి. ఇంతకాలం కాంగ్రెస్ లెఫ్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు అసలు ఎందుకు నోరిప్పి అడగడు, ఎందుకు నోరు తీసి అడగడని ప్రశ్నించారు. ఇవాళ ఆయన అడిగాడు కాబట్టి ఎందుకు అడిగాడు, ఒక మాట ఎందుకు అడిగాడు కాబట్టి స్వాగతిస్తూ ఆయనకు అందరం బాసలుగా నిలవాలని ఆయన అంటే అది ఆకర్షణ టీడీపీ అంటే సజ్జన గారు ఇప్పుడు టీడీపీలో చేరినట్టేనా? ప్రతి వాళ్ళని ఇట్లా పార్టీలకి అంటగట్టేస్తే ఒక మాట రామకృష్ణ గారు అడిగితేనే చేద్దామనే వైఖరి సరికాదు. ఉద్యోగుల విభజన సక్రమంగా జరగాలని కేంద్రానికి చెప్పండి. ఉద్యోగుల విషయంలో మరోసారి అన్యాయం జరిగిందనే భావన ప్రజల్లో రాకుండా చూడండి. కాంగ్రెస్ సమన్యాయం పాటించకుండా విభజించింది, అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది. మనం మంచి చేస్తామనే ప్రజలు మనకు అధికారం అప్పగించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఏపీ ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉంది, రాజధాని లేదు, ప్రత్యేక హోదా రాలేదు, అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదు, ఉన్నత విద్యా వైజ్ఞానిక సంస్థలు హైదరాబాదులోనే ఉన్నాయి, హైదరాబాద్ స్థాయికి ఏపీ రాజధాని చేరుకోవడానికి కేంద్రం సాయం చేయాలి, రాజధానితో పాటు హైదరాబాద్ స్థాయిలో సంస్థలు ఏర్పాటు చేసుకోవాలంటే 5 లక్షల కోట్లు కావాలి. విభజన ఏపీ ప్రజలు కోరుకోలేదు, అన్యాయం జరిగిందనే ఆక్రోశం ప్రతి ఒక్కరిలో ఉంది. ఏపీకి ఏం కావాలో ఎప్పటి నుంచో చెబుతున్నా అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు. ఇవాళ ఇది ఇవ్వాల్సినంత టైం ఇచ్చి, చూడాల్సినంత టైం ఎదురు చూసి, ఒక యాంపిల్ టైం ఇచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలుగా ఒక తెగింపు ధోరణిగా చూడాలా, లేక స్థానికంగా ఉండే బీజేపీ నాయకులు నిన్న మొన్న మేమంతా చేస్తున్నాం చెప్పారు కాబట్టి పరోక్షంగా దానికి కౌంటర్గా చెప్పారనుకోవాలా? ఈ రెండిట్లో ఎలా అర్థం చేసుకోవాలి? ఇందాకే చెప్పాను సార్, అంటే మా మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి నా మాటలు కరెక్ట్గా అర్థం చేసుకోవాలా. మేము అనేది ఏమంటే అది రాజకీయంగా సరే ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ ఎదగాలనుకోవడం వాళ్ళ యొక్క వ్యూహాలు అవి వేరే ఉంటాయి. బట్ మిత్రపక్షంగా ఇప్పటికి కూడా ఈ తెలుగుదేశం బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి ఈ జోడే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి ఇప్పటికి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. నేను ఇందాక అందేమంటే ఈ రాష్ట్రం విడగొట్టబడినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆక్రోశంగా ఉన్నారు. వీళ్ళు వారి యొక్క ఆక్రోశాన్ని ఎటువైపు డైవర్షన్ తీసుకుంటుంది అనే క్రమంలో చంద్రబాబు ఈ జోడీ కరెక్ట్గా ఉంది, ఇది భవిష్యత్తులో వాళ్ళకి ఒక విశ్వాసాన్ని కల్పించి అభివృద్ధి వైపు తీసుకెళ్తుందని నమ్మారు. లేదంటే ఒక రకమైనటువంటి అంతర్గతమైనటువంటి అంశం ఏర్పడేది అనే దానికి వారు శాంతి భద్రతలు ఎదురేటట్టు మాట్లాడారు. నేను అన్నది అది. సో ఈరోజు మరలా ఆ నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని చడలకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాజకీయ పరంగా మన మీద ఉంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలని అమలుపరచాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రం విడగొట్టబడినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే చట్టాలు చేశారో
ఆ చట్టాలను అమలుపరచాల్సినటువంటి బాధ్యత అది రాజకీయ పార్టీగా అక్కడ బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, తెలుగుదేశం ఉందా అనేది కాదండి. ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీని చట్టం రూపంలో ఉన్నప్పుడు వాటిని అమలుపరచాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉంటుంది అనేది మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ కేంద్రం ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి విషయాల్లో సహకరిస్తూ ఉంది, అభివృద్ధికి చేయాల్సినటువంటి సహకారం అందిస్తూ ఉంది. అయితే ప్రజల్లో వేగవంతంగా జరగటం లేదు అనేటువంటి భావన ఉంది. అది మరింత ఇంకో రూపాంతరం చెందకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది అనేది మేము అంటా ఉన్నాం. ఇప్పుడు ఆలస్యం చేసి పెట్టేదానికంటే మనం అవసరం వచ్చినప్పుడు కొంత అవకాశం ఉన్నంత వరకు మన సహాయం అందించాల్సిన అవసరం ఉంది అనేది ప్రజల్లో ఉంది. ఇది ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా, ఇందాక మిత్రులు మాట్లాడినట్టుగా రాజకీయ పార్టీల పరంగా మాట్లాడితే ఇప్పుడు మిగిలిన చాట్ల ఇచ్చినటువంటి ఇప్పుడు బీహార్లో కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేదా తమిళనాడు కావచ్చు, ఇతరత్ర అక్కడ ఇచ్చిన ప్యాకేజీలు సరే అది వారికి యొక్క రాజకీయ పార్టీకి సంబంధించిన సంబంధించిన అంశం అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రజల్లో ఏమైనా భావన ఉంటుందంటే ఈ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడలేదా, అక్కడేమో అంత ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు, ఇక్కడేమో మనకి రాష్ట్రం వద్దన్నా కూడా విడగొట్టి మనకి చట్టంలో ఉన్నటువంటివే అమలుపరిచే దానిలో చాలా ఆలస్యం చేస్తూ ఉన్నారు ఇవన్నీ అనేటువంటి భావన కూడా వస్తూ ఉన్నటువంటి మాటని మేము చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రజల్లో ఉంది. గదిలో ఏం మాట్లాడామో, ఏం చెప్తా ఉన్నామో, వారికి ఏం జరుగుతూ ఉందో అది మరి ప్రజలకి విస్తృతంగా తెలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము అనేది ఏమంటే ఒక ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు ఆ నీతి ఆయోగ్ సంబంధించి ఉపాధ్యక్షులు గారిని అంతా వేగవంతం అవుతుందని భావించాం. రామకృష్ణ గారు ఒక్క నిమిషం మీతో చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడతారు. రామకృష్ణ గారు నమస్కారం. నేను అందే గదిలో ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు, ప్రజలకు తెలవాల్సి వచ్చింది. అదే మేము అడుగుతున్నాం. మీకు బీజేపీ మధ్య సమస్య మీ ఇద్దరు సమస్య కాదు, ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ అక్కడ ఏం జరుగుతుందో తెలవాలి, అమరావతిలో ఏం జరుగుతుందో తెలవాలి, పారదర్శకంగా చేయండి. అఖిలపక్ష కమిటీ తీసుకెళ్ళి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు, చాలా బాగా కష్టపడ్డారు, ప్రయత్నించారు. ఫెయిల్ అవుతున్నప్పుడు అన్ని పక్షాలు లేవు, వైసీపీ తయారుగా ఉంది, ఇతర పక్షాలు తయారున్నాయి, ప్రజా సంఘాలు తయారున్నాయి, ఆత్మహత్య చేసుకున్నారు జనాలు. ఇక్కడ ఢిల్లీకి మేమే 10 సార్లు వెళ్ళాం. మీరు అధికారికంగా ఒక్కసారి కూడా అన్ని పక్షాలను తీసుకెళ్ళి ఇక్కడ సిపిఐ సిపిఎం కూడా వస్తే దేశ స్థాయిలో ఎవరో మాట్లాడడానికి వీలేదు, విభజన ఏది ప్రత్యేక హోదా ఇవ్వకూడదని మన ఇతర కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి దగ్గరికి వచ్చి అన్ని పార్టీలు తీసుకెళ్ళడానికి మీకున్న అబ్జెక్షన్ ఏంటి? ప్లీజ్ బి స్ట్రైట్ అండ్. ఇప్పుడు శ్రీనివాస్ గారు అడిగిన దానికి ఏమంటే సార్, ఇప్పుడు వారు అఖిలపక్షంలో ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా అధోగతి పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని దానిలో చేరిస్తే ఇప్పటికి కూడా ఇక్కడ ప్రజలు క్షమించడానికి సిద్ధంగా లేరు. ఆటంకపరచడానికి పదే ప్రయత్నిస్తా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీని మేము ఉదారంగా కనుక మేము భావించితే దాన్ని అంగీకరించడానికి కూడా ప్రజలు లేరు. మూడోది, మేమేం విఫలం అవ్వలేదు, మేము మరింత వేగవంతంగా మాట్లాడుతా ఉన్నాం. చలసాని శ్రీనివాస్ గారు నిజానికి ఈ టాపిక్కి మనం మాట్లాడుకుంటున్న దానికి దీనికి సంబంధం లేకపోయినా అడిగారు, మీరేదో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ని అలా పక్కన పెట్టడం ఎందుకో కరెక్ట్ అనిపించట్లా. ఎందుకంటే కాంగ్రెస్ ఇవాళ రాష్ట్రాన్ని విభజించి ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, రాజ్యసభలో మాట్లాడుతున్నారు, సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అని చెప్పి ఒక పక్క మాట్లాడారు. మీ మంత్రి గారు మాట్లాడలేదా? మీ నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు? నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు? తెలంగాణ రెచ్చగొడతారు. ఇది కాదు విషయం, ఇది కాదు. అంటే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, తెలంగాణలో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి? మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించి వీరప్ప మొయిలీ గారు అడిగారని, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అడిగారని ఇవ్వట్లేదా? చెప్పండి. రామకృష్ణ గారు చెప్పింది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో డబుల్ స్టాండర్డ్ పాటిస్తుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి కంట్రోల్ పెట్టుకోమని ఒక పార్లమెంట్ సభ్యుడు వాళ్ళ పార్టీ నేత ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతినిధిని మీరు తెలియక అడిగిన ఒక ప్రశ్నని విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా తెలివిగా టాపిక్ ను డైవర్ట్ చేయడానికి, ఒక మాట ఆగండి సార్, అఖిల పక్షాన్ని తీసుకెళ్లకపోతే మీ అందరికి భోజనాలు పెట్టకపోతే వచ్చి నష్టమే లేదు, రావాల్సిన రానివ్వండి. ఇక్కడ
కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్ వాస్తవమా కాదా? మేమే పెట్టి తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్ వ్యవహరిస్తుంది వాస్తవమా డబుల్ కాదా? స్టాండర్డ్ డబుల్ స్టాండర్డ్ అని అర్థం అంటే వీరప్ప విలియం మాట్లాడితే గుత్తా సుఖేంద్ర మాట్లాడొచ్చు, రఘువీరెడ్డి మాత్రం భజన చేస్తుంటాడు ఆంధ్రప్రదేశ్. ఏముంది కాంగ్రెస్ పార్టీ కంటే ముందు ఒక ఓటు రెండు రాష్ట్రాలన్నది మాట్లాడుతూ వాళ్ళతో ఒక ఓటు రెండు రాష్ట్రాలన్నది మీరు కాంగ్రెస్ కంటే ప్రజలు ముందు. బహిష్కరించిన అదే పని కాంగ్రెస్ అధికారం అదే పని ఆ పార్టీతో కలిసి వెళ్ళాలంటారా? ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్. ఎందుకు దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్. ఎందుకంటే ఒక్క నిమిషం ఉండండి. ఎందుకంటే ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ఎందుకు? ఒక్క నిమిషం. వాస్తవాలు మాట్లాడితే కాంగ్రెస్ కంటే ముందు నిజాలు అట్లే ఉంటాయండి. ఒక మాట ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. కాంగ్రెస్ పార్టీ కంటే ముందు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నది మీరు అవును అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చారు. ఆ ఇచ్చే టైంలో మీ ఇంటి చుట్టూనే తిరిగారు జయరాం రమేష్ గారు, కలిసి మీ ఇంటి చుట్టూ తిరిగారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఏదో చేసింది అనుభవిస్తుంది, పక్కన పెట్టండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, ఆయన చెప్పిన వివరాలు, క్యాబినెట్ సెక్రటరీతో మాట్లాడిన మాటలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని చేసిన హెచ్చరికలు, వీటిని మీరు ఎలా తీసుకుంటున్నారు? రాష్ట్రంలో టీడీపీ బీజేపీ మధ్య మొదలైన విభేదాలకు సంకేతంగా అనుకుంటున్నారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడినట్టు అనుకుంటున్నారా? స్ట్రైట్ క్వశ్చన్. సంజయ్ కటారి అనేటువంటి వ్యక్తి ఈ దేశానికి సుప్రీం కాదు. ఆయన ఒక నిమిషం ఆగండి. ఆయన ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఉన్నతాధికారి. ఈరోజు ముఖ్యమంత్రి గారి మాట్లాడేటువంటి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాట్లాడే స్థాయిలో ముఖ్యమంత్రి గారు లేరు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్టర్ ప్రధానమంత్రితో మాట్లాడేటువంటి స్థాయి కలిగిన వ్యక్తి, ఒక జాతీయ నాయకుడు, కేంద్ర మంత్రులతో నేరుగా ఫోన్లో మాట్లాడేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. ఇంకొక ఆయన ప్రభుత్వానికి సంబంధించిన అధికార ప్రతినిధి కూడా ఢిల్లీలోనే కంపటి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. అంటే ముగ్గురు వ్యక్తులు ఢిల్లీలో ఉన్నారు. ఒక్క నిమిషం వికే గారు, ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా సహాయక సహకారాలు అందిస్తుంది, మేము సంతృప్తి చెందుతున్నాం అనేటువంటిది అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవమా కాదా? ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం. మనం ఆకర్షణలో ఉన్నాం, ఒక్క 2 నిమిషాలు. ఒక్క నిమిషం. మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయిపోతున్నారు, మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నారు. సంతోషం. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, తెలుగుదేశానికి ఒక అధికార ప్రతినిధి ఉన్నాడు, మా రామకృష్ణ గారు, మరో ఒక పాత్ర సత్యనారాయణ గారు. ఇంకా అవసరం అయితే మా వాళ్ళు ఒక్క నిమిషం. నరేంద్ర మోడీ గారు జనాలు తెచ్చుకోండి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మాత్రం దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 మాసాల్లో మేము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి నిధుల మీద ఒక చర్చ పెట్టాం. విజయవాడ వేదిక ఒక్క నిమిషం అండి సార్ సత్యనారాయణ, రాజమండ్రి వేదిక మీదుగా విష్ణువర్ధన్ రెడ్డి సాధారణమైనటువంటి ఒక నాయకుడు, నేను జాతీయ నాయకుడేం కాదు, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక బ్లూ ప్రింట్ను, వైట్ పేపర్ను ప్రజల ముందర పెట్టాడు. ఏమని మాట్లాడినారా సార్? చాలా ఆనందకరంగా ఏం మాట్లాడతారు? 1,40,000 కోట్లు ఇచ్చామని అమిత్ షా గారు చెప్పేస్తాడు. అక్కడ 17,000 కోట్లు రెవెన్యూ నోట్ ఇవ్వలేదు. 2,300 లాస్ట్ ఇయర్ సింపుల్. 1,40,000 కోట్లు ఇచ్చాం, 1,40,000 కోట్లు మీరు మాట్లాడు. ఆఖరి మీరే చెప్తారు. 1,40,000 కోట్లు ఇచ్చాం, 1,40,000 కోట్లు ఇచ్చాం చెప్తారు తప్ప లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన 2,300 కోట్లు రెవెన్యూ నోటు భర్తీ చేయలేదంటే సమాధానం మీరు దానికంటే ముందు చెప్తున్నాను. మీరు మీతో మాట్లాడండి. నేను ఒక్కటే వర్డ్ ఏమంటానండి, మేము 1,42,000 1,43,000 కోట్లు ఆంధ్రాకి ఇచ్చామని ఒక బ్లూ ప్రింట్. మేము ఒక మీరు మాట్లాడండి. 1,42,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామని చెప్పి మీరు పదప్రయోగం తప్పు తెలుగు భాషలో. నా పదం నేను నీ మౌత్ పీస్ కాలండి. మేము 1,42,000 కోట్ల రూపాయలు 19 మాసాల్లో ఆంధ్రప్రదేశ్ కు మేము వివిధ పద్ధతుల కింద, వివిధ శాఖల కింద కొన్ని నిధులు ఇచ్చాము, కొన్ని మంజూరు చేసాము చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం మీరు చెప్పడం జరిగింది. వాస్తవం కాదా? మీ ఊరికి రోడ్డు వేస్తా అనడానికి, రోడ్డు వేసిన దానికి వేస్తా అన్నదాన్ని కూడా బీజేపీ బలపడతా అంటే ఓర్చుకోలేనటువంటి విమర్శలు వస్తుంటాయి. దానికంతా మేము సమాధానం చెప్పాలా? అందరినీ కూడా మాట్లాడి అమెరికాలో కూడా తట్టుకోలేకపోతున్నారు బీజేపీ. అందరినీ మాట్లాడినవాడు. నేను చెప్పేది
ఇప్పుడు విష్ణు గారు ఏదైతే కామెంట్ చేశారో చాలా కీలకమైన కామెంట్, మీరు గమనించండి. ఇది రామకృష్ణ గారు అర్థం చేసుకొని మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. తెలుగుదేశం బహిరంగంగా డే 1 నుంచి మాట్లాడకపోతే ఇదే సమస్య వస్తుంది. ఇవాళ ఆయన అడిగే ప్రశ్నకు నిజంగా మన ఎవరి దగ్గర సమాధానం లేదు. నిన్నటిదాకా చంద్రబాబు గారు అద్భుతంగా ఉంది, అంతా బాగుందని చెప్తున్నారు, నిన్నటిదాకా ఎందుకు చెప్పారు మేము ఇవ్వకపోతే ఆయన అడుగుతున్నాడు. కాదండి, ఇప్పుడు ఆయన అన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా అద్భుతంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం బాగా చేస్తుంది అన్నారా? నేనైతే వినలేదు, అలాంటి వార్తలు ఎక్కడ చూడలేదు. సమన్వయంతో చేసుకోవాలి, సమన్వయంతో చేసుకోవాలన్న మాట తప్ప కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా చేస్తోంది ఆంధ్రప్రదేశ్ అన్న మాట నేనైతే వినలేదు. వెంకయ్యనాయుడు గారు అన్నారు అద్భుతంగా చేస్తుందని చంద్రబాబు గారు అనకపోవచ్చు, కానీ చాలా సందర్భాల్లో చేసుకోవాలన్నారు. ఫస్ట్ వాళ్ళ ఎంపీలు ఎవరన్నా, వాళ్ళ నాయకులు ఎవరన్నా నెగిటివ్ గా మాట్లాడుతుంటే అట్లా మాట్లాడకండి అన్నారు. ఆయనే మాట్లాడారు అని అంటే యాంపిల్ టైం ఇచ్చి వాళ్ళ మొదలైంది. నేను ఒకటి సార్, నేను చెప్పేది రాజకీయం చంద్రబాబు గారికి మీరు ప్రజల యాంగిల్లో మాట్లాడారు. ఖచ్చితంగా రాజకీయం చంద్రబాబు గారికి మీరు నేను నేర్పక్కర్లా, వారికి స్పష్టంగా తెలుసు ఏ రోజు నుంచి ఎలా చేసుకొస్తే డే 1 నుంచి ప్రజలకు అర్థం అవుతుందో తెలుసు. ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇంకో ప్రశ్న, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఒక ప్రత్యేక ప్రతినిధి ఉన్నారు, వాళ్ళ రోల్ ఏంటి ఇప్పటిదాకా ఎక్కడ మనకి ఏమైనా అర్థమైందా? కేంద్రంలో రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు నెగోషియేట్ చేయడానికి లైజానికి ప్రత్యేక ఆఫీసర్ని, ఒక ప్రతినిధిని పెట్టుకున్నప్పుడు ఏం చేశారు ఇప్పటిదాకా? నేను మనం అడగాల్సిన ప్రశ్న. నేను మళ్ళీ ఒకటి శ్రీనివాస్ గారు, అంటే మీరు అడగాల్సిన ప్రశ్న ఎప్పుడైనా అడగొచ్చు, కానీ మొదలు పెట్టడమే అంటే కొన్ని పదాలు ఇక్కడ వాడొచ్చో వాడకూడదో, కానీ వెంటనే రిజల్ట్ అంటే ఎట్లా అది పాసిబుల్ కాదు. ఒక టైం ప్రతి సందర్భంలో ఆయన ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే అమిత్ షా గారు వచ్చి 1,40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారని ఒక ప్రకటన చేశారు అనుకుందాం. ప్రకటనే చేశారు, తెలుగుదేశం నుంచి ఖండన రావాలిగా. అది కాదు సార్, దొంగలు నెల అయింది. నేను అనేది మీరు చెప్పండి, చాలా స్పష్టంగా ఒక మోసం చేయదలుచుకుంది. రెగ్యులర్ గా రాష్ట్రాలకి వివిధ పద్దుల కింద, లేకపోతే ఇప్పుడు కేంద్రం నుంచి 42% నిధులు దేశంలో 29 రాష్ట్రాలకి వెళ్ళినట్టు ఆంధ్రప్రదేశ్ కూడా వస్తాయి. ఆ డబ్బులు లెక్కేసి ఇంత ఇస్తున్నామని చెప్తే దాన్నే ఇదే మనకి ఆ సినిమాలో కథ చెప్తారే, ఇదిగో అట్టిపండి అన్నట్టుగా 2 సార్లు అదే చూపించే రీతిలో భారతీయ జనతా పార్టీ చెప్తుంటే దాన్ని మనం కళ్ళప్పగిచ్చి చూస్తా ఉంటే ఇన్ని రోజుల నుంచి తప్పెవరిదని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల కాలం గడిచిపోయిన తర్వాత కనీసం రెవెన్యూ డెఫిసిట్ కూడా ఫుల్ఫిల్ చేయకపోతే, జీతభత్యాలు ఇచ్చే డబ్బులు కూడా ఫుల్ఫిల్ చేయకపోతే ఎందుకు మనం గొంతెత్తి మాట్లాడలేదు? కేంద్రంలో ఉన్న మంత్రులు ఎందుకు ఒక్క సందర్భంలో అన్నా విరుచుకుపడ్డట్టుగా మనకి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో విరుచుకుపడ్డారు? ఇప్పుడు నేనేమన్నానంటే సుజనా చౌదరి గారు దయచేసి మిగతా వాళ్ళు కూడా మాట్లాడిస్తే బాగుంటుంది. సుజనా చౌదరి గారు 2-3 సందర్భాలు ఛాలెంజ్ చేశారు. రేపు 10వ తారీఖు 10,000 కోట్లు, 1వ తారీఖు 10,000 కోట్లు వచ్చేస్తాయి. అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు కేంద్ర స్థాయిలో ఉన్న మంత్రిగా మాట్లాడినప్పుడు, లేదా నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు, భారతీయ జనతా పార్టీ మంత్రి కావచ్చు, వాళ్ళు అరే ఏది జరగకపోతుంటే రియాక్షన్ ఏమైంది 2 ఏళ్ళ నుంచి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా నేను మళ్ళీ చెప్తున్నది, ఇది మీరు ఇందాక సరదాగా మాట్లాడే రాజకీయ పక్షాలని పూచికి పుల్లా తీసేస్తే రేపు పొద్దున భారతీయ జనతా ఎందుకు మరి విష్ణు గారు అంత కాన్ఫిడెన్స్ అనుకోవాలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మీరు ఏమనుకున్నా మీకు నచ్చిన ఒక జాతీయ పార్టీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, ఫలిత మూల్యం చెల్లించాలి. లెటర్లు ఇస్తారు, అందరూ చేశారు, అవుతుంది. కాకపోతే ప్రజలకు నచ్చలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆకాశంలో లేదు. వాళ్ళు 2 సీట్లతో బదిలయ్యారు. 3 సార్లు వినండి సార్ ఒక్క నిమిషం. కొంచెం నేను అనేది భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో, అందులో విష్ణు గారు లాంటి వాళ్ళు రాజకీయ పార్టీకి ఒకసారి ఓట్లు రానంత మాత్రాన అదేదో అంటే ఇది చాలా చౌకబారుగా ఉంటుంది. ఆ పద్ధతి మంచిది కాదు. జనంలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మాట్లాడినటువంటి మాట్లాడుతుంటే చంద్రబాబు జిందాబాద్, చంద్రబాబు వర్ధిల్లాలి అన్నారు ఆయన. నాకేం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే మీకు చంద్రబాబు జై అన్నట్టు వినపడుతుంది. మీకేమన్నా ఇప్పుడు మీకేమన్నా వినపడుతుందో చెప్పండి. నేను చెప్పేది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా భవిష్యత్తు ఉంది. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఇంత అధ్వానంగా అందరికీ రంగు పూసేసి
లేకపోతే బీజేపీ ఏదేదో పక్క రాష్ట్రం అన్నట్టు మాట్లాడుతున్నారు. విష్ణు గారు నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే శ్రీనివాస్ గారు, మీ రాష్ట్రం దివాలాలో ఉంది, మీ చాలా రాష్ట్రం డబ్బులు important. మాట్లాడుతున్నారు. ఈ దీంట్లో చంద్రబాబు నాయుడు మనకు చాలా తక్కువ టైం ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ క్యాబినెట్ సెక్రటరీతో ఆయన ఏదో వాళ్ళ పనికిరాడు ఆయనతో మాట్లాడేది అన్నట్టు ఉంది ఈయన వెర్షన్. ఆయనతో ఎందుకు చెప్పాడని, ఎవరితో మాట్లాడనేది అనేది కాదు ఇక్కడ ఇష్యూ. ఏం మాట్లాడారు, ఎంత సీరియస్గా మాట్లాడారు, ఏ ఉద్దేశంతో మాట్లాడారు, అది కూడా అయి ఉండొచ్చు డెఫినెట్గా. నేను అదే ఉద్దేశం మీరే చెప్పండి. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే శ్రీనివాస్ గారికి. అమరావతికి శంకుస్థాపన చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని, తర్వాత ఏదో ఒక సందర్భంలో ప్రత్యేక హోదా ఏదో సంజీవిన అని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అన్నారు. ఇలాంటి విమర్శలు మనం చాలా చేసాం. ఏంటినా చాలా తేలిక తీసేస్తున్న ప్రత్యేక హోదా అనేది ఈయనకి ఇష్టం లేదా అవసరం లేదనుకుంటాడని మనం మాట్లాడాం కదా. ఇవాళ మాట్లాడిన దాంట్లో అది కూడా ఉంది. రాజధాని లేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అంటే ఏంటి? ప్రత్యేక హోదా అనేది ఇంకా డిమాండ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారి డిమాండ్స్లో ప్రత్యేక హోదా అనేది కూడా ఉంది. సో ఆ డిమాండ్ల లిస్టు ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాడు. ఆయన పెట్టిన దాంట్లో ప్రత్యేక హోదా ఉంది, కానీ బీజేపీ లిస్టులో ప్రత్యేక హోదా లేదు. అసలు భవిష్యత్తులో ప్రత్యేక హోదా అనే పదమే ఉండదన్నాడు ఒక ఆయన, ప్రణాళికా శాఖ మంత్రి పార్లమెంట్లో. సో దీన్ని సార్ తీశారండి, ప్రత్యేక హోదాలు ఎవరికి లేవు. చంద్రబాబు నాయుడు గారి డిమాండ్స్ లో ప్రత్యేక హోదా ఉన్నది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది శ్రీనివాస్ గారు? రాజకీయంగా కనుక విశ్లేషిస్తే చాలా బలీయంగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సొంతంగా ఇంతకుముందు వాజ్పేయి గారి తరహాలో ఆ కలివిడితనం కానీ సమన్వయ సమితి కానీ లేదు. శివసేనకి హర్యానాలో జరిగిన 2 మిత్రపక్షాలకు జరిగిన పరాభవం ఆయన చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకోరు ఎవరైనా కూడా. విశ్లేషణగా అక్కడ ఉన్న చాలా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్, చాలా గణనీయంగా ఆయన ఇంకా ప్రజామానం ఉన్న నేపథ్యంలో ఎవరో కూడా పెట్టుకున్నాను సాధ్యమైనంత వరకు మనం బాగుండి తెచ్చుకుందామని చూశారని అనుకుంటున్నానండి. కానీ ఏం జరుగుతుందంటే దీంట్లో 1 సంవత్సరం వరకు ఆయన చూడటం తప్పులేదు. నేను అప్పుడే రాజీనామా చేసి రమ్మను. నిజంగా అక్కడ వెంకయ్యనాయుడు గారు రాజీనామా చేస్తే అక్కడ వచ్చి మాకు వచ్చేది కూడా రాదు. ఎస్ మేము ఆయన తిడుతున్నాం, వాళ్ళు ఇచ్చే గేదెకి రాలేసినట్టే ఆయనే పిండుతాం రాలేస్తాం, దట్ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళ ఆయన చేస్తే కానీ మాట ఒక నిరంకుశ వైఖరి ఆ కేంద్ర ప్రభుత్వం మీద నడుస్తుంది. కనీసం మంత్రులు వెళ్ళి మాట్లాడతానికి లేని పరిస్థితుల్లో ఒక బలమైన కేబినెట్ మంత్రి మా దగ్గర ఇక్కడి నుంచి లేకపోతే ఇబ్బందికరం. కానీ గత సంవత్సరం నుంచి కూడా చంద్రబాబు గారి యొక్క నిర్లిప్తత ఒక వెయిట్ చేయాలి, అన్ని పక్షాలను కలిపి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ మీద మాకు చాలా కోపం ఉంది, వాళ్ళేం పోరాడారు, మేము పోరాడాం కాంగ్రెస్ పార్టీ మీద భయంకరం. కానీ ఏంటంటే ఇవాళ అందరినీ కలిపి తీసుకెళ్ళాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందండి ఇక్కడ, అదే అంటరాని పార్టీ కాదు కదా. నెంబర్ ఆఫ్ ఇష్యూ అందరినీ కలిపి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి దేశం మొత్తం మీద. మిగతా నేను అనేది దాంట్లో ఒకటి పేరవటం జరిగింది. రెండో విషయం, మన బొలిశెట్టి సత్యనారాయణ గారు ఫోన్ చేశారు, చాలా హడావుడికి వినపట్లేదు ఏంటన్నా బడ్జెట్ అది వచ్చిన తర్వాత ఏంటన్నా మొత్తం ఇక్కడ క్రాకర్స్ అంతా కాల్చుకుంటున్నారండి, విశాఖపట్నం బడ్జెట్తో ఆనందోత్సవాలతో మిగిలిపోయింది అంటున్నారు. అదేంటండి అన్న, విశాఖపట్నం మెట్రో రైలుకి ₹1,00,000 ఇచ్చారంట. ఆయన తట్టుకోలేకపోతున్నారంట మా సత్యనారాయణ గారు. చాలా అక్కడ జనాలు తట్టుకోలేక కోట్లు అనుకున్నారు. నేను అనేది సిచ్యువేషన్ ఏంటంటేనండి, అది ఆల్రెడీ పెట్టారు అక్కడ ఇల్లు ఉన్నాయి. నేను అన్నది ఒక్కటేంటంటే మీరు చేసి కాదంట్లా 2-3 వచ్చారు అవమానించడం కాదా? మెట్రో రైలు ప్రాజెక్టుకి ₹1,00,000 ఇవ్వడం అంటే అవమానించడం కాదా? విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు చెప్పండి. మీరు 100 కోట్లు మేము పోలవరం ప్రాజెక్ట్ నిధులు ఇచ్చినప్పుడు మీరు అందరూ ఎక్కడ 31,000 కోట్లు ఎక్కడ 100 కోట్లు నేను చెప్పాను కదా, 310 సంవత్సరాలు పడుతుంది ప్రాజెక్ట్ పూర్తి కావడానికి. మీ ఎజెండా నాకు అర్థం కావట్లేదు. నా ఎజెండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం జరగాలి. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టే 15 అవన్నీ పూర్తి కావాలి. నేను తెలుగునే కదా, రాష్ట్రం విడిపోవచ్చు కాక నేను తెలుగునే కదా. మీరు ప్రజలకు మాట ఇచ్చి తప్పారని మా బాధ. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ₹100 కోట్ల ఇచ్చామని చెప్పి మీరు అందరూ 100 కోట్ల మా కాళ్ళు ఎరుగుంటారు చేతులు ఎరుగుంటారు ఎట్లా ఎగరాలన్నారు. అదే ఆర్థిక సంవత్సరంలో ₹300 కోట్ల ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఏంటంటే నిన్న స్వయాన పార్లమెంట్కి సంబంధించినటువంటి ఒక ఉమాభారతి గారు 1,800 కోట్ల రూపాయలు మేము ఈ ఆర్థిక సంవత్సరాలు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం సంబంధించి నీతి ఆయోగ్ కూడా మీరు చెప్పే ప్రవచనాలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీరు ఒక పని చేయండి, మీరు ఏం చెప్తారో చెప్పండి, అది చెప్తాను నేను. అట్లా కాదు, ఎందుకంటే ముఖ్యమంత్రి తెగించారు 1,800 కోట్ల రూపాయలు మేము ఈ సంవత్సరంలో ఇవ్వడానికి మేము ఆల్రెడీ పాత సంవత్సరం బాకీలు ఇస్తున్నారండి సార్. బాకీలు ఎవరు సార్? బాకీ ఒక ప్రశ్న కాదండి. మీరే చెప్పండి. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇప్పటికే పోలవరానికి 3,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అవి రీఎంబర్స్ చేయమని అడుగుతుంటే అదే సార్ అదేదో రీఎంబర్స్ చేయమని అడుగుతుంటే అవి కాకుండా మేము 900 ఇచ్చేసామని చెప్పుకోవడం అనేది ఏ రకమైన వ్యవహారం? నీ లెక్క అడుగుతున్నా,
3,800 కోట్ల రూపాయలు నిజంగా పోలవరానికి వీళ్ళు ఖర్చు పెట్టింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం. ఒక్క నిమిషం సార్ ఇన్క్లూడింగ్ పట్టిసీమ కూడా సార్ ఒక్కటి సార్ ఒక్క నిమిషం సార్ మీరు అడిగిన ప్రశ్నకే సార్ నేను అంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకి ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత? 8,000 కోట్లు. 8,000 ప్లస్ 7,000 15,000 కోట్లు. నన్ను మాట్లాడినవా? పాయింట్ అబద్ధం చెప్తుంటే ఎలా మాట్లాడమంటారండి? నాకు తెలిసి ఎవరు రెండు బడ్జెట్లు 3 బడ్జెట్లు అది ఆ కెమెరామెన్ కూడా వేసేయండి ముద్ర మీకు మనం బాగా చూపించట్లేదని. నేను మాట్లాడుతున్నా మీరు లౌక్యంగా అందరు నోరు మూయించేస్తున్నారు, అందరికి రంగేసేస్తున్నారు. అది 8,000 కోట్ల రూపాయల్లో 3,800 కోట్లు 2 సంవత్సరాలండి. మళ్ళీ 8,000 అంటారండి. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇది ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఇరిగేషన్ అకౌంట్ ఉంది. రామకృష్ణ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఉన్నాడు. ఎందుకు తెలుగుదేశానికి ఏం సంబంధం అంటే అడిగే వాళ్ళందరూ వీకే గారు ఇవన్నీ వాస్తవాలు కాదు. ఒకటే ఒకవేళ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రిగా ఆయన అడిగేటువంటి హక్కు కేంద్రానికి ఉంది. ఎందుకు హక్కు ఉందంటే ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భాగస్వామ్య పార్టీగా భాగస్వామి కాకపోయిన హక్కు ఉంటుంది. భాగస్వామి కాకపోయిన హక్కు ఉంటుంది. మీరు మళ్ళీ భాగస్వామి అయితే హక్కు అంటారు కాబట్టి అడగచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకవేళ నిజంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా ఏ ఒక్క తప్పు చేయలేదు. 68 సంవత్సరాల్లో ఒక రాష్ట్రానికి 18 మాసాల్లో ఇంత పెద్ద ఎత్తున నిధులు కాంగ్రెస్ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. 2022 వరకు మేము ఇచ్చిన విభజన చట్టంలో మీరు ఎప్పుడన్నా పూర్తి చేసుకోకండి అని చెప్పి ఇట్లా అడ్డగోలుగా ఒక విభజన బుక్కు పార్లమెంట్ ముందర వేస్తే దాన్ని ఆమోదించిన తర్వాత మేము 18 మాసాల్లోనే మేము చెప్పినటువంటి వాటి విషయంలో 30% అమలు చేసినటువంటి తీరు ఈ దేశంలో చారిత్రాత్మకం. ఆంధ్రప్రదేశ్ పట్ల భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. 100కి 100 రూపాయలు అన్ని రకాలుగా నిధులు ఇస్తాం, ఆదుకుంటాం. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అంశాల్లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీగా ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం కూడా భాగస్వామి కాబట్టి ఈ రకమైనటువంటి ఘర్షణ వైఖరి కారణంగా రాష్ట్రానికి మంచి జరిగే వాతావరణం ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి మరి దాన్ని కొంతమంది కావాలని తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య చిచ్చు రేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానికి బీజేపీ టీడీపీ నేను అనుకుంటున్నా మాకు ప్రజలు 3 సంవత్సరాలు కాబట్టి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరుగుతుంది. మేము 1,42,000 కోట్ల రూపాయలు ప్రజల ముందర పెట్టాము. మేము ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు మసిపూసి మారేడుకాయ చేయడం కోసం కొంతమంది బీజేపీ మీద టార్గెట్ చేశారు, కక్ష కట్టారు. కాబట్టి కక్ష కట్టినటువంటి వాళ్ళు మేము ఈరోజు ప్రజల సమాధానం చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు మీరెందుకు కలుపుతారు? అన్నటువంటి విషయాన్ని మీరెందుకు అంటున్నారు? ఇప్పుడు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు, బీజేపీ చేసిన దాన్ని కూడా చేయనట్టు చూపిస్తున్నారు. బీజేపీ మీద కక్ష కట్టారు, బీజేపీ మీద కక్ష కట్టారు కొంతమందిని మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడారా? సత్యనారాయణ గారు మాట్లాడారా? ఈ శ్రీనివాస్ గారు మాట్లాడారా? ఆ శ్రీనివాస్ గారు మాట్లాడారా? ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇచ్చామని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడారు. నిన్న మొన్న మేము ఇచ్చినా కూడా ఇవ్వలేదంటున్నాడు చంద్రబాబు నాయుడు అని మాట్లాడారు. ప్రతిపక్షాలను రెచ్చగొడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని మాట్లాడారు. ఇవాళేమో ఏమీ ఇవ్వడం లేదు, ఎంతకాలం ఓపి పట్టాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇవన్నీ మీరు మాట్లాడుకుంటూ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు, రంగు పూస్తున్నారు, మా మీద చిచ్చు పెడుతున్నారు. ఇవన్నీ ఎవరు మాట్లాడతారు? సత్యనారాయణ గారు సార్ ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి ప్రచారం చేసుకోవడం తెలుసండి. ఫస్ట్ థింగ్ బడ్జెట్ డెఫిసిట్ ఇవ్వకుండా మిగతా అన్ని ఇది ఇచ్చాం, అది ఇచ్చాం, రోడ్లు ఇచ్చాం, కాలువలు ఇచ్చాం, ఇవన్నీ కాదండి. ముందు మొట్టమొదట ఎండ్ ఆఫ్ ది బడ్జెట్ డెఫిసిట్ అమౌంట్ చట్టపరంగా రావాల్సింది ఇచ్చేసి మిగతా మాట్లాడచ్చు. ఆ బడ్జెట్ డెఫిసిట్ 12,000 కోట్లు ఇవ్వండి బాబు అంటే అది కూడా మానేసి 1,40,000 కోట్లు ఇచ్చామంటారు. అంటే ఈ మతలబు నాకు అర్థం కావడం లేదు. బీజేపీ డెఫినెట్ గా తెలుగుదేశంకి సపోర్ట్ చేయాలనుకుంటే అది నిజంగా భాగస్వామి పార్టీ అనుకుంటే డెఫినెట్ గా బడ్జెట్ డెఫిసిట్ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన అన్ని కూడా ఇచ్చి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఆ అకౌంట్ లో కూడా ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఏమి ఇవ్వకుండా ఆయన వచ్చేసి బీజేపీ ప్రచారం గురించి ఒక సభ పెట్టుకొని ఇదివరకు కూడా 1 ఓటు 2 రాష్ట్రాలని
ఇప్పుడేమో 1,45,000 కోట్లు ఇచ్చామని చెప్పి అది చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట్లాడితే అది కూడా తప్పు అవుతుంది. ఈ రోజు నోరెప్పితే మళ్ళీ అది తప్పు అంటే కరెక్ట్ కాదు కదా. బీజేపీ చెప్పాల్సింది విభజన చట్టంలో ఈ 4 పెట్టారు, 4 100% ఇచ్చాము, అవి కాకుండా 1,40,000 కోట్లు ఇచ్చాము అంటే ప్రజలు డెఫినెట్ గా హర్షించేవారే. రైట్ సత్యనారాయణ గారు, చూద్దాం ఏం జరుగుద్దో. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ అయ్యారు కాబట్టి దీన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని రాష్ట్రానికి న్యాయం చేస్తుందా, లేకపోతే ఇది పొలిటికల్ రిఫ్ట్గా ఆంధ్రప్రదేశ్లో కొత్త సమీకరణలకు దారితీస్తుందో చూద్దాం. రాజకీయంగా ఎక్కడ పోయినా మనకు అవసరం లేదు, కానీ ప్రజలకు న్యాయం జరగాలి, ఈ 15 డిమాండ్లు తీర్చాలనేదే మన డిమాండ్గా పెడదాం. అలాగే చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు అండ్ రామకృష్ణ గారు అండ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అండ్ శ్రీనివాసరావు గారు, కటా శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక బీహార్లో రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి రాష్ట్రపతి నితీష్ కుమార్ ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నితీష్ కుమార్ సంపూర్ణ మద్య నిషేధానికి ఇచ్చారు, మాట ఇస్తూ దాన్ని అమలు చేస్తున్నట్టుగా ప్రకటించి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే భారతదేశంలో సంపూర్ణ మద్య నిషేధం సాధ్యమా అని మాట్లాడే వాళ్ళకి బీహార్ ఎలాంటి సమాధానం ఇవ్వబోతోంది ఒకటి. రెండోది, జంగల్ రాజ్గా పిలువబడే బీహార్ లాంటి ఆటవిక రాజ్యం చెప్పబడుతున్న బీహార్ లాంటి ప్రాంతంలో, బీహార్ లాంటి రాష్ట్రంలో మద్యం లేకుండా అక్కడ మనుషులు బతకగలరా? సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుందా? 3,000 కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ ఇన్కమ్ను వదులుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ మద్య నిషేధాన్ని చిత్తశుద్ధితో అమలు చేయగలదా? ఇప్పటికే మద్య నిషేధం ఉంది అని చెబుతున్న గుజరాత్లో అక్కడ విచ్చలవిడిగా మద్యం దొరుకుతున్న సందర్భాల్లో కొత్తగా మద్యం మాఫియాలు తలెత్తుతాయా, లేక బీహార్ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తయారవబోతుందా? చిన్న బ్రేక్ తర్వాత డిబేట్ నెంబర్ 2లో చూద్దాం.